హాయ్ ఫ్రెండ్స్, ఇది పొద్దున పూట తొందరగా బయటకు వెళ్ళాలని వంట చేశాను. ఆలుగడ్డ కర్రీ ఇంకా టమాటో కర్రీ ఒకటి చేశాను. అది పాతింటి దగ్గర బాగా పగులు వచ్చాయండి. ఇది బియ్యము కొన్ని పెట్టాను. పెద్ద వంట చేతకాక ఇది ఒక టిప్పు చెప్పాలని వీడియో తీశానండి. ఈ డోర్ అన్నది ఇటు దేవుడి సైడ్ ఉండేనండి. ఆ డోర్ తీసేసి కార్పెంటర్ పిల్లగాడితోటి చిన్న ఐడియా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది బాల్కనీ వంట రూమ్ దగ్గర ఆ డోర్ ఇటు అడ్డుగా వస్తుందని ఆ స్క్రూలంతా తీపిచ్చేసేసి అటు సైడ్ పెట్టించానండి డోర్ని. ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది తిరగడానికి. దేవుడికి కూడా అడ్డం రాకుండా ఉంది. లేకపోతే దేవుడు డోర్ వరకు వస్తుంది ఆ డోర్ అని ఈ పూజ గది ఇలా సర్దుకున్నానండి. మళ్ళీ అన్నం చేసిన మళ్ళీ ఆ బాబుకు ఆకలి అవుతుందంటే పెయింటింగ్ పిల్లాడికి అన్నం పెట్టేసి మళ్ళీ బియ్యం పెట్టిన. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది డబుల్ వండడం. వీటి గురించి చెప్పాలని. ఇంకా హ్యాండిల్స్ కరెక్ట్గా లెక్క పెట్టారండి పిల్లలు. అయినా కానీ పెద్దవి 4, చిన్నవి 6 అట్లా మిగిలిపోయాయి. ఇవి పేపర్ టేప్ అవి కూడా అలా మిగిలిపోయాయి. అన్నీ ఎక్కువ తెప్పిస్తారండి. మనకేమో తెలియదు, వాళ్ళేమో అన్నీ అమూలాలు అవన్నీ తెప్పించింది. చెత్త అయితే రోజు ఊడ్చి సగం అయిపోయింది. నాడమ ఇంకా నొప్పి. ఆ 2 చీపురు కట్టలు సేమ్ ఉన్నాయని వీడియో తీశాను. తులసమ్మ అట్లా బయట పెట్టుకున్నాము. సేమ్ కలర్ అయిపోయినాయి అనుకోకుండా. అలా అప్పుడే పెళ్లి కార్డు వస్తే దానిపైన గణపతి ఉంటే అది మెయిన్ డోర్కి పెట్టానండి. అది షార్ట్ వీడియో పెట్టాను. చాలా వ్యూస్ వచ్చాయి. అందరికి ఉపయోగపడుతుందని. దానికి గమ్ ఉంటుంది కదా, అలా మెయిన్ డోర్కి పెట్టేశాను. మంచి అనిపించింది. అలా పెట్టేసరికి చిన్నగా ఉంది కానీ క్యూట్గా ఉంది, మంచి అనిపించింది. ఇక పాతింటికి వెళ్ళేసి మొన్న అంతే కట్టెలన్నీ సర్దేశామండి. చిన్న చెక్క ముక్కలు అన్నీ మిగిలిపోయి ఇంతగా మిగిలినాయి. బాగా వేస్టేజ్ చేస్తారండి. వాళ్ళకి గుర్తకిస్తే ఒక రకంగా ఉంటుంది, మనం మెటీరియల్ తెచ్చి చేసాం కాబట్టి ఒక రకంగా ఉంటుంది. ఆలోచించి ఒక 2-3 రోజులు నిద్ర పట్టకుండా ఏం చేయాలని ఆలోచించి చిన్న టేబుల్, డైనింగ్ టేబుల్, 4 చిన్న టేబుల్, ఇది పెద్ద టేబుల్. ఇది ఎట్లా చేశారంటే 3 పొడవు షీట్లు కట్ చేసేసి ఒక దగ్గర పెట్టేశారండి. మళ్ళీ అన్నీ చిన్న స్టూళ్ళు లాగా చేశారు. అంతగా నా పిల్లాడికి ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయిండు. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. దానికి అంతా పెయింట్ వేసేసి మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇది వంట రూమ్ అండి పాత ఇంట్లో. సింక్ అంతా పాడైపోయింది. అదంతా రిపేర్ చేయించి స్టీల్ సింక్ పెట్టించాను. ఈ గోడలన్నీ ఇలా పగిలిపోయండి. నాకు అర్థం కాలేదు, చాలా పగులు వచ్చింది. ఆ తర్వాత ఆలోచిస్తే మొన్న అంతకుముందు పోయిన సంవత్సరం రేకులు వేయించామండి. ఆయన రేకులకి అవి బొంగులు వేయకుండా సుత్తతోటి బాగా గట్టిగా కొట్టేసరికి ముందే పాతిళ్ళు కదా, బాగా పగులు వచ్చాయి. అలా రావడం వల్ల మళ్ళీ అంతా లప్పం పెట్టించేసి ఇలా సున్నం వేపిస్తున్నామండి. ఈ ఖర్చులు ఆ ఖర్చు ఇక బయటకు వెళ్ళి తేవాల్సి వచ్చింది. కానీ అయిపోతుంది ఆ పని కూడా అనేసి పెట్టుకున్నాము. అయిపోతుంది పని. అదంతా పైన వాటర్ నిండి అదంతా నిండిపోయింది. అంతే పైన గీక్తే ఎంత చెత్త వెళ్ళిందో. అక్కడికి అన్నం తీసుకుపోయి 4కి అన్నం తిన్నానండి. అలా జరుగుతుంది.